అందరికీ నమస్కారం. చిన్న వాళ్ళకు పెద్ద వాళ్ళకు అందరికీ నమస్కారం. ఈ ఫిబ్రవరి నెల ఈ 12 రాశుల మీద మీ జాతకం ఎలాగుంది ఎలా లేదు, తమ చేసే పనిలో, తమ వ్యాపారం విషయంలో, డబ్బు విషయంలో, తమ కుటుంబ విషయాల్లో, భార్య భర్తల విషయాల్లో, తమరికి చేసే పనిలో కూడా సవ్యంగా రావాలి. ఈ 12 రాశుల వాళ్ళకు అందరికీ మంచిగా రావాలని ఆ సమ్మక్క సారక్కకు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇంకా 101 దేవతలు కూడా వేడుకుంటున్నాను. ఈ 12 రాశుల వాళ్ళకు ఈ నెల అందరికీ మంచిగా రావాలి. ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న దోషాలు నేను చెప్పినట్టు వెళ్ళిపోవాలి. అన్నిట్లో రాశిలో 12 రాశులు ఉన్న వాళ్ళకు అన్ని ఫలితాలు శుభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకొని చిలకమ్మ మేషరాశి మీద ఏం చేస్తుందో చూద్దాం. చూడమ్మా, సింహరాశి వాళ్ళ జాతకం ఎలాగుంది. ఫిబ్రవరి నెల సింహరాశి వాళ్ళ జాతకం చూడు ఎలాగుంది. సంవత్సరం 2024 సంవత్సరంలో బాగుందా లేదా, నమ్ముకున్నట్టు అవుతుందా కాదా. ఫిబ్రవరి నెల సింహరాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే కానీ ఎక్కడ పోయినా కానీ అగుడు బుగుడు మీదనే ఉంటారు వీళ్ళు. అంటే మనసులో కూడా చేసుకుంటా పోతే మనసు అన్నది శాంతం ఉండదు, నిద్ర తక్కువ ఉంటుంది, ఆలోచనలు ఎక్కువ చేస్తారు. ఎవరితో ఏం చెప్పాలి, ఎవరితో ఏం మాట్లాడాలో ఒకరికి చెప్పకుండా మనసులనే బాధపడకుండా కూర్చుంటారు. ఈ రాశి ఉన్న వాళ్ళు సింహం లాంటి మనసులు. కానీ కోపం వచ్చినా, ఆవేశం వచ్చినా, అహంకారం వచ్చినా దాగేటోళ్ళు మాత్రం కాదు. దిల్దారుగా పనిచేస్తారు. ఏ మాట ఉన్నా కూడా ముక్కు సుట్టిగా చెప్పేస్తారు. కళ్ళ కపటమని ఏది కడుపులో ఉంచుకోరు. కానీ ముందుకు వెళ్ళే పనిలో, అనుకున్న పనిలో భాగ్యరేఖ ఉంది కానీ కొంచెం జాగ్రత్తలు, కొంచెం నిదానాలు ఉంటే వీళ్ళకు ప్రతి ఒక్క పనిలో శుభాలు జరుగుతాయి. మీ మీద ఏముందంటే మీరు కొత్త వస్త్రం కొన్న వాళ్ళు, కొత్త వస్తువులు తీసుకున్న వాళ్ళు, అంటే ఇల్లు కట్టడం కానీ, పెళ్లి చేయడం కానీ, ఇంట్లో ఒకటి ప్లాట్ కొనడం కానీ, ఇంకా విదేశాల నుంచి బయటికి ఇక్కడ మన ఇండియాకు రావడం కానీ, అట్లా ఇండియా నుంచి ఇంకా విదేశాలు వెళ్ళేటోళ్ళు కానీ, ఇంకా రాజకీయంలో ఉన్న వాళ్ళకు, ఇంకా మన సినీ తారంలో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని ఆపదలు, కొన్ని చిక్కులు ఎక్కువ వస్తాయి. కానీ వాళ్ళకి ఎక్కువగా లేవు. అంతగా చెడు కూడా లేదు, అంతగా మంచిగా లేదు, సరి సమానంగా నడుస్తుంది. కాబట్టి అందరూ కొంచెం ఓపిక ఎంత పడితే అది మీకు అంత మాత్రం శుభమవుతుంది. నిదానంగా అంటే ఓపిక, ప్రతి ఒక్కరు ఓపిక పడితే ప్రతి ఒక్క పనిలో జయం అన్నది ఉంటుంది కానీ ఓటం అన్నది మాత్రం ఉండదు. ఇంకా కుటుంబ విషయాల్లో, ఇంకా ఆరోగ్య పరిస్థితిలో, ఇంకా కళ్యాణం గురించి కూడా, డబ్బు విషయంలో కూడా బాధపడతారు. ఇంకా ముందుకు విషయాల్లో కూడా కొంచెం నిదానంగా, శాంతిగా, ఎంత ఓపిక ఉంటే అది అంత మాత్రం మంచిది. కానీ ఓపిక లేనిది పనిచేస్తే మాత్రం కాదు. ఎంత ఓపిక పడితే అంత మాత్రం మంచిది. ఇంకా డబ్బు విషయంలో ఇబ్బంది ఉన్న వాళ్ళు, ప్రతి ఒక్క డబ్బు విషయంలో ఆధారం లేని వాళ్ళు ఈ దీంట్లో గెలుస్తారు. ముందుకు అనుకున్నట్టు అవుతుంది, నమ్ముకున్నట్టు మీకు శుభం జరుగుతుంది. కానీ ప్రతి ఒక్క పనిలో, ప్రతి ఒక్క విధానంలో కొంచెం జాగ్రత్తగా పాటిస్తే అది చాలా మీకు మంచిది. ఈ సింహరాశి ఉన్న వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ కొంచెం నిదానంగా, శాంతంగా పని చేసుకుంటూ వెళ్ళండి, మీకు శుభాలు జరుగుతాయి. అందరికీ నమస్కారం.